అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమాకాండము 13వ వచనం. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపును, అప్పుడు నేను నిన్ను తెలుసుకున్నాను. ఒక పాట, చిన్న ప్రార్థనతో ఈ వాక్య ధ్యానమును ముందుకు కొనసాగిద్దాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతుము, యేషువా నాగుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. నిర్గమకాండము 33వ అధ్యాయం 13వ వచనం నుంచి ఈ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో మోషే గారు అంటున్నారు, నీ కటాక్షము నా ఎడల ఉంటే, నాకు చూపిస్తూ ఉంటే, నీ మార్గము నాకు తెలుపుము. మనం ఆయన కటాక్షములో ఉన్నామంటే మనము ఆయన మార్గము తెలుసుకున్న వారమే ఉంటాము, ఆయన మార్గము నిలిచే వారమే ఉంటామని ఈ లేఖన భాగం ద్వారా మనకు మోషే గారు తెలియజేస్తున్నారు. ప్రేమైన దేవుని సంగమా, అంతేకాకుండా ఎంతక ముందు అధ్యాయంలో ధ్యానించినట్లు, నేను ఇజ్రాయేలును చంపకున్నట్లు నేను మీతో రాను అనేటప్పుడు ఆ ఆవరణాలన్నీ తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పాలెములో ఆయనకు ప్రత్యక్ష గుడారం కట్టి మోషే గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అయ్యా నీవు మాతో రావాలి, నీవు మాతో వస్తేనే కదా మాకు బలము, మాకు ధైర్యము, నీవు మాకు మార్గం చూపిస్తేనే కదా మేము గెలవగలము అని హషేం వారికి, యాహ్వే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా జ్ఞాపకం చేస్తూ, నీ కటాక్షము మా మీద ఉంటేనే మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళతాము, ప్రయాణం చేస్తాము. నీ ప్రజలు ఎవరెవరు నాతో వస్తారో, కలిసి వస్తారో అది నీవు చెప్తేనే నేను వారిని తోడుకొని వెళ్తాను అని సంభాషణ యాహ్వే వారితో, హషేం వారితో మోషే గారు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలము. అప్పుడు అంటున్నాడు యాహ్వే వారు 33వ అధ్యాయం 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. అప్పుడు నీ మాతో వచ్చుట వలననే కదా నీ కటాక్షం మా మీద ఉంది, సమస్త భూజనుల నుండి మేము ప్రత్యేకించబడిన వారమని మేము ఎరుగుతాము అని మోషే గారు యాహ్వే వారితో అంటున్నారు. కాబట్టి ప్రియమైన జనాంగమా, ఈ దినమున మనము దేవునిని ఎరగటం అంటే, దేవునిని చూడటం అంటే ఆయన మార్గములో నిలవటం, మొదట ఆయన కటాక్షాన్ని పొందుకోవటం, ఆయన కరుణను పొందుకోవటం. ఇది గమనించాలి మీరు. దేవుణ్ణి చూడటం అంటే ముఖాముఖిగా చూసిన నటుడు ఎవరు కూడా బ్రతికి ఉండరు అని
ఈ లేఖన భాగంలో తెలియజేస్తున్నాడు 33వ అధ్యాయం 20వ వచనంలో, ఏ నరుడు నన్ను చూచి ముఖాముఖిగా నన్ను చూచి బ్రతకజాలడు అంటున్నాడు. అందుకనే నా చేయి నీ మీద పెడతాను, ఆ బండ మీద నిలువు, ఆ బండ మీద నిలిచినప్పుడు నా చేయి నీ మీద పెట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ చేయి తీస్తాను, నా వెనుక పార్శ్వం మాత్రము నువ్వు చూస్తావని మోషే గారితోనే మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన జనాంగమా, ఆయన మరి మహిమ మనము చూడజాలము. ఒకవేళ చూస్తే చనిపోతామని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. మనము అందుకని ఆయన మార్గంలో నిలవడానికి మనం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు, అతి పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు, ఇదిగో ఆయన సన్నిధానం నిలిచే యోగ్యత పొందుకున్నప్పుడు అప్పుడు మరణమే లేదు కదా. ఆ టైంలో మనము హషేం వారిని, యాహ్వే వారిని చూడవచ్చు. అప్పటి వరకు నరమాత్రులమైన మనము కేవలము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మార్గాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్పితే ఆయన్ని చూడవాలని కోరుకోకూడదు అని ఈ లేఖన భాగంలో మనకు హషేం వారు తెలియచేస్తూ ఉన్నారు. తగు రీతిగా యోగ్యకమైన మరి ప్రవర్తనతో మనము ముందుకు కొనసాగునట్లు, ఆయన సన్నిధానంలో మనం చేరుకున్నట్లు, ఆయన నిత్య జీవరాజ్యంలో చేరుకున్నట్లు హషేం వారు మనకు బలమును, శక్తిని, జ్ఞానమును అనుగ్రహించుగాక. ఆమేన్.